శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 967 నామము సుమంగళి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సువాసిని స్వరూపురాలు. జగన్మాత సువాసిని, సుమంగళి. సువాసిని అర్చన ప్రీత అంటూ ఉంటాము. సువాసినుల చేత చేయబోడు అర్చనలందు అత్యంత ప్రీతి కలిగినది, శోభనమైన మంగళము కలిగినది అని సువాసిని అన్న పదానికి అర్థం. శోభనము మంగళము అయిన పరబ్రహ్మ స్వరూపము ఆ తల్లి. విష్ణు పురాణము స్మరణ మాత్రముననే అశుభములను తొలగించి శుభములను గుంపుగా కలిగించినది బ్రహ్మము. దాన్ని మంగళమని తెలుసుకొనవలెను అని వివరించింది. అత్రిశృతి ఏమని వివరించిందంటే ప్రశస్తాచరణం కలిగినది, అప్రశస్తమును వదిలినది మంగళమని బ్రహ్మవాదులైన ఋషులు పలికిరి అని వివరించింది. సుమంగళి అనే పదమునకు సౌభాగ్యవతి, ముత్తైదువ, పుణ్యస్త్రీ అనే అర్థాలు కూడా ఉన్నాయి. భారత స్త్రీకి వివాహమైన భర్త సజీవుడుగా ఉన్నప్పుడు సంఘంలో ఒక గుర్తింపు ఉంటుంది. ఆ విధంగా గుర్తింపబడడానికి 5 ప్రధానమైన మంగళ చిహ్నాలను ఏర్పాటు చేశారు. అవి ఏంటి అంటే మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవి కమ్మలు. వీటిని వివాహిత స్త్రీలు ఎప్పటికీ ధరించాలి. అటువంటి వారిలో లలితా త్రిపుర సుందరి ఎప్పటికీ కొలువై ఉంటుంది. ఇక పరమేశ్వరి లలితాంబిక విషయానికి వచ్చినట్లయితే సర్వమంగళ స్వరూప అయిన పరదేవత సుమంగళి. ఆత్మసంద్వేద్వా పాతయేత్ శివశ్చ శివాచ భవాత్, ఆత్మానంద్వేదా పాతయేత్ శివశ్చ శివాచ భవతాం అని వేదాలు చెప్పాయి. అంటే మొదట ఒకటిగా ఉన్న పరబ్రహ్మ స్వరూపము తనకు తానుగా రెండుగా శివ శివ అనే విధంగా రూపుదిద్దుకున్నాయి. సుమంగళికి ఉండవలసిన సర్వలక్షణములు ఉండటం వల్ల జగన్మాతని సుమంగళి అని కీర్తించారు. ఆమె నిత్య సువాసిని. సువాసిని పరదేవతగా పూజిస్తే సర్వసుఖ సంపత్తి ప్రసాదిస్తుంది. శోభనం మంగళం అస్యాహ అంటే శోభనమైన మంగళం కలది పరమేశ్వరి. ఆ తల్లి నిత్య సుమంగళి. ఆమె భర్త మృత్యుంజయుడు, మృత్యువునకు సైతం మృత్యుమైనవాడు అన్నమాట. ఈ విశ్వంలో శ్రీ విద్యారాధన చేసే స్త్రీలు ఎవరైతే ఉంటారో వారందరి యందు ఆ తల్లి ఉంటూ ఉంటుంది. తన భక్తులు అధర్మ మార్గంలో చరించకుండా ధర్మ మార్గంలో చరిస్తూ ఉండేటట్లు చేస్తుంది. అందువలన జగన్మాతను ఆరాధించేవారు అజ్ఞానం అనే చీకటిని పోగొట్టుకోవడానికి, జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకోవడానికి సుమంగళి అయిన ఆ తల్లిని శరణు వేడాలి. జగద్గురువులైన ఆదిశంకర్లు పరమేశ్వరి యొక్క సుమంగళి తత్వాన్ని సౌందర్యలహరిలోని 28వ శ్లోకంలో వివరించారు. లోకములో మృత్యుభయము సాధారణంగా అందరికీ ఉంటుంది. పరమశివుడు మృత్యుభయం లేకుండా గరళమును తాగాడు. అటువంటి భయంకరమైన ఆలాహలమును త్రాగి కూడా ఏమీ వికృతి పొందకుండా ఉన్నాడంటే అది నీ చెవులకు ఉన్న తాటంకముల యొక్క మహిమల కదా తల్లి అని వివరించారు. అమ్మా నువ్వు సర్వమంగళవు, ఎప్పుడు మంగళప్రదురాలు కనుకనే పరమేశ్వరుడు నిర్భయంగా విషాన్ని తాగేశాడు. పోనీ ఆ విషయాన్ని తాను పూర్తిగా జీర్ణింప చేసుకున్నాడా అంటే దానిని తన కంఠంలో ధరించి గరళకంఠుడయ్యాడు, మృత్యుంజయుడిగా పేరు పొందాడు. ఆయన్ను ఆరాధించిన మార్కండేయుడు మొదలైన భక్తులను కూడా మృత్యుంజయుల్ని చేశాడు. జగన్మాత సుమంగళి తత్వమును మహాకవి పోతన తన భాగవతంలో ఎంత అద్భుతంగా వివరించారు అంటే మృంగెడివాడు విభుండని మృంగెడిది గళంబనియు మేలని ప్రజలకు మింగుళమని సర్వమంగళ మంగళసూత్రంబునెంతమది నమ్మెదను. అంటే మృంగేది గళమని తెలుసు, అది ప్రజలకి ఉపయోగపడుతుందని, ఆ హాలాహలం వల్ల ప్రపంచలోకాల్లో బీభత్సం ఏర్పడుతుందని, అది మింగితే తన భర్తకి కష్టమని తెలిసినా కూడా దాన్ని ఆ తల్లి తన యొక్క మంగళసూత్రం మీద ఉన్న నమ్మకంతో ఆ పరమేశ్వరుని తాగమని క్రీగంటి చూపుతో ఆజ్ఞాపించింది. అమృతం కోసం దేవతలు రాక్షసులు వాసుకుని తాడుగా చేసుకుని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాలకడల్ని చిలకడం మొదలుపెట్టారు. అందులో నుంచి కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, శ్రీ మహాలక్ష్మి, కౌస్తుభము, అప్సరోంగన్లు వీళ్ళందరూ వచ్చారు. చివరిగా కాలకోట విషం వచ్చింది. ఈ భయంకరమైన ఆ కాలకోట విషయాన్ని స్వీకరించమని శివుణ్ణి దేవతలందరూ ప్రార్థించారు. ఈశ్వరుడు ఏం చేయమంటావు అన్నట్టుగా పార్వతీదేవి వైపు చూశాడనమాట. అక్కడ బయటపడింది ఆ పార్వతీదేవి యొక్క సుమంగళి తత్వము. ఆ తల్లికి తెలుసు
ఆ గరళాన్ని మింగేది సాక్షాత్ తన భర్తేనని. భర్త విషమును మింగుతానంటే ఏ భార్య అయినా చూస్తూ ఊరుకుంటుందా? కానీ ఆ తల్లి ఏం చేసింది? ఆ తల్లి సుమంగళి, సర్వమంగళ కాబట్టి గరళాన్ని మింగేవాడు లోకప్రభువైన తన భర్త, మింగేది కాలకూటం. కానీ అలా చేయడం వల్ల లోకాలకు మేలు కలుగుతుంది అని తలచి సర్వశుభప్రదాయిని అయిన పార్వతీదేవి విషాన్ని స్వీకరించమని తన భర్తతో పలికింది. తన మంగళసూత్రంపై ఆ తల్లికి ఎంత నమ్మకమో కదా. శోభనమైనది, మంగళము కలది, ప్రశస్తాచరణము కలిగినది, అప్రశస్తమును వదిలినది, సుమంగులైన వారికి ఉండవలసిన లక్షణములు అన్నీ కలిగినది, తన మాంగళ్య బలంపై ఉన్న నమ్మకముతోనే లోకరక్షణం కొరకు అతి భయంకరమైన ఆలాహలమును స్వీకరించమని ఈశ్వరుని కోరిన పరమేశ్వరుని మనమందరం సుమంగళి అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లికి ఉన్న సుమంగళి తత్వము మనకి ఆ తల్లి ప్రసాదిస్తుంది. ఈ రోజుల్లో చూసుకుంటే అసలు మంగళసూత్రమే వేసుకోరు ఆడవాళ్ళు. చాలామంది ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, ఈ బయట పనిచేసే వాళ్ళందరూ కూడా అదొక చిన్నతనంగా భావిస్తూ ఉంటారు. దానివల్ల వారి భర్తకి ఆయుక్షీణం లభిస్తుంది. అంతేకాదు మంగళసూత్రంలో పిన్నీసులు ఇంకా అవి ఇవి తగిలిస్తారు. ఎక్కడైనా ఉన్నాయంటే పిన్నీస్ తీసుకోవడం, గబుక్కుమని అదేదో సేఫ్టీ లాకర్ లాగా అది పెట్టేస్తూ ఉంటారనమాట. పిన్నీసులు పోతే ఎంత బాధ అనిపిస్తుందో వాళ్ళకి. మంగళసూత్రాన్ని తగిలిచ్చేస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. మంగళసూత్రానికి పిన్నీసులు అవి పెట్టకూడదు. దానివల్ల భర్తకి ఆయుక్షీణం జరుగుతుంది. అలాంటివి పెట్టకుండా ఎప్పుడూ మంగళసూత్రాన్ని వేసుకునే ఉంచాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా పెళ్ళిలో వేసిన మంగళసూత్రం మళ్ళీ తిరిగి ఆ స్త్రీ తన శరీరాన్ని విడిచిన తర్వాతే అది భర్త ద్వారా తీస్తారనమాట. అంతే తప్పితే ఆ మంగళసూత్రాన్ని మధ్యలో ఎప్పుడు తీయకూడదు. ఒకవేళ ఎప్పుడైనా ఆ మంగళసూత్రం పెరిగింది అనిపిస్తే అప్పుడు పసుపు తాడు కట్టుకుని ఆ పసుపు తాడు వేసుకుని తర్వాత ఈ మంగళసూత్రాన్ని తీస్తారనమాట. అది మళ్ళీ మంగళసూత్రం మంచి టైం చూసి మౌనం పాటిస్తూ అమ్మవారి నామం చేస్తూ ఈ మంగళసూత్రాన్ని మళ్ళీ ధరిస్తారు. అది దానికి విధానం, పద్ధతి. ఆ విధంగా చేస్తే ఆ అమ్మవారి దయ వల్ల అందరూ సుమంగళులే అవుతారు. శ్రీమాత్రే నమః.